Hi everyone, welcome back to Kiran Studies. So today we are going to discuss a very and new important topic is mixture and alligation. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న అండ్ చాలా ఈజీ టాపిక్ కూడా. మీకు కాన్సెప్ట్ కనుక అర్థమైనట్లయితే ఈ క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ. ఇందులో మనకి మేజర్గా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే మిక్చర్లో ఫస్ట్ చూద్దాం, ఎలిగేషన్ అనేది తర్వాత చూద్దాం. సో మిక్చర్లో అడిగితే ఏం చేస్తారంటే టూ లిక్విడ్స్ ఉంటాయమ్మా, మిల్క్ కానీ వాటర్ కానీ ఉంటాయి. సో ఈ రెండింటిని ఏ రేషియోలో యాడ్ చేయడం కానీ ఏ రేషియోలో తీయడం కానీ లేదంటే ఏదైతే ఎడిషన్ యాడ్ అవుతుందో దాన్ని మనం ఉంచేసి ఏదైతే కాన్స్టాంట్ ఉంటుందో ఆ కాన్స్టాంట్ అనే టర్మ్ను కనుక మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఏది చేంజ్ అవుతుంది, ఏది కాన్స్టాంట్ ఉంటుంది, ఆ కాన్స్టాంట్ ఉండే వాల్యూని మనం సేమ్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను రేషియో ప్రపోర్షన్లో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ మిక్చర్లో కొన్ని క్వశ్చన్స్ అవి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ అగైన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో రేషియో ప్రపోర్షన్ కూడా చెప్పాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ వాటర్, సో ఫర్ ఎగ్జాంపుల్ 1:2 రేషియోలు ఉన్నాయి అనుకోండి. సో తర్వాత సర్టెన్ వాటర్ సరే ఒక 11:20 ఉందనుకోండి. సర్టెన్ అమౌంట్ అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల మిల్క్ వాటర్ రేషియో కాస్త 7:30 అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. సో అప్పుడు కాస్త ఏమైంది మనకి అంటే ఇక్కడ యాడ్ అయింది ఏంటిది, వాటర్ మాత్రమే యాడ్ అయింది, అవునా కదా? వాటర్ మాత్రమే యాడ్ అయింది. అంటే ఇక్కడ కాన్స్టాంట్కి ఏముంది, వాటర్ యాడ్ చేస్తారు, కాన్స్టాంట్కి ఏముంది, మిల్క్ ఉంది. కానీ మిల్క్ కాన్స్టాంట్ కూడా అంటే ఇక్కడ వాల్యూ ఏమో 11 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. అంటే ఈక్వల్ లేకపోతే నువ్వు ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఎలా చేస్తావు, దీన్ని 11 తోటి మల్టిప్లై చేయాలి ఈ రేషియో మొత్తాన్ని, దీన్ని ఏం చేయాలన్నా 7 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమైతే ఇది 77 వస్తుంది. సో 7 14 ఇది 140 వస్తుంది, ఇక్కడ 77 వస్తుంది, ఇది 330 వస్తుంది. అట్లా ఓకేనండి. సో ఇలా అంటే ఈ టైప్ ఆఫ్ మనం ప్రాబ్లమ్స్ అయితే చేయబోతున్నాం అనమాట. సో 1 by 1 ఎక్కడైతే కాన్సెప్ట్ అవసరం అక్కడ కాన్సెప్ట్ చెప్పి ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. రైట్, ఫస్ట్ మోడల్ నాన్న మిక్చర్ అండ్ ఎలిగేషన్ చూడండి. ఏ వెజిల్ కంటైన్స్ 60 లీటర్ మిక్చర్ ఆఫ్ షుగర్ అండ్ వాటర్. సో ఒక మిక్చర్ అంట 60 లీటర్లు ఉందంట. ఇది మొత్తం ఎంత నాన్న, 60 లీటర్స్ ఉంది. సో ఈ 60 లీటర్ మిక్చర్లు ఏంటిది, షుగర్ అండ్ వాటర్ రెండు ఉన్నది. షుగర్ ఉంది ప్లస్ వాటర్ రెండు కూడా మిక్స్ అయి ఉన్నాయి అనమాట. ఇన్ విచ్ పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ఈజ్ 40%. సో షుగర్ వాటర్ ఉంది కదా నాన్న, సో దాంట్లో షుగర్ ఏమో 40% ఉంది. షుగర్ 40% అంటే వాటర్ ఎంత ఉన్నట్టు నాన్న, 60% ఉన్నట్టు. సో వీటి యొక్క రేషియో ఎంత, సో 2:3. సో రేషియో వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఏమన్నాడు, హౌ మచ్ షుగర్ షుడ్ బి యాడెడ్. ఓకేనా, అంటే ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం నాన్న, షుగర్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఎంత షుగర్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ఏది యాడ్ అవుతుంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే యాడ్ అవుతుందో దాని వాల్యూ చేంజ్ అవుతుంది, ఏదైతే యాడ్ కాదో దాన్ని మనం కాన్స్టాంట్ చేయాలి. సో హౌ మచ్ షుగర్ షుడ్ బి యాడెడ్ టు ఇట్ సో దట్ ద పర్సంటేజ్ ఆఫ్ షుగర్ బికమ్ 70. సో షుగర్ ఏమైంది నాన్న, యాడ్ చేసిన తర్వాత 70 అయిందంట. మరి షుగర్ 70 అయిందంటే వాటర్ ఎంత ఉంటుంది నాన్న, 30 ఉంటుంది. సో రేషియో ఎంత, 7:3. సో ఇప్పుడు నీట్గా తీసుకుందా నాన్న, షుగర్కి వాటర్కి రేషియో ఎంత, సో 2:3 ఉన్నది కాస్త 7:3 అయిపోయింది, అవునా కదా? సో ఇనిషియల్గానే 2:3 ఉంది, కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏమైంది నాన్న, నాకు 7:3 అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు ఈ రెండిట్లా ఏది యాడ్ చేసినానా, షుగర్ అనేది యాడ్ చేసి, మరి కాన్స్టాంట్గా ఏముండాలి, వాటర్ అనేది కాన్స్టాంట్గా ఉండాలి, అవునా కదా? సో వాటర్ అనేది కాన్స్టాంట్గా ఉండాలి, చెక్ చేసుకో. ఎస్ 3 వాటర్ అనేది కాన్స్టాంట్ ఉంది. ఒకవేళ కాన్స్టాంట్ లేకపోతే కాన్స్టాంట్ చేయాల్సి వచ్చేది. సో లేదు కాబట్టి ఏం చేయాలని మనం సింపుల్గా, సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ యాడ్ అవుతుంది, ఇనిషియల్గా 2 పార్ట్స్ ఉంది, ఎంత యాడ్ అవుతుంది, 5 పార్ట్స్ యాడ్ అవుతుంది. సో ఈ 5 పార్ట్స్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందన్న మనకి షుగర్ అనేది ఈ 70% అయింది అనమాట. రైట్, ఇప్పుడు వాడు ఏమంటాడు, హౌ మచ్ క్వాంటిటీ షుడ్ బి యాడెడ్ అన్నాడు, అవునా కదా? సో హౌ మచ్ క్వాంటిటీ యాడ్ అయింది, 5 పార్ట్స్ యాడ్ అయింది. మరి ఇనిషియల్గా ఎంత నాన్న, 2 + 3 ఎంత, 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇనిషియల్ మిక్చర్ ఎంత, 60 లీటర్లు. సో ఇనిషియల్గా 60 లీటర్లు ఉంటే వాడు ఎంత యాడ్ చేసిన, 5 పార్ట్స్ వాల్యూ యాడ్ చేసి. సో 5 పార్ట్స్ వాల్యూ డైరెక్ట్ ఎంత రానా, 60 లీటర్లు. సో 60 లీటర్స్ అనేది షుగర్ అనే కంటెంట్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో మిశ్రమం అనమాట ఇది. సో చాలా ఇంపార్టెంట్ అన్న. ఒక పాత్రలో 60 లీటర్ల చక్కెర మరియు నీటి మిశ్రమం ఉంటుంది. దీనిలో చక్కెర శాతం 40, అంటే ఇనిషియల్గానేమో 40-60 ఉంది. దాని తర్వాత ఏమైంది, చక్కెర శాతం 70 అయ్యాలి. అంటే 70 షుగర్ అయితే వాటర్ ఏమైతుందా, 30 అయ్యేలాగా ఎంత షుగర్ అయితే కలిపిన అన్నాడు. ఎంత షుగర్ నానా, 60 లీటర్ల షుగర్ అయితే కలపడం జరిగింది అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏది యాడ్ అవుతుంది అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం, మీకు ఇంకా ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఇన్ 60 లీటర్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. సో మిశ్రమం ఎంత రానా, 60 లీటర్ల మిశ్రమం ఉంది. సో ఇందులో మిల్క్ అండ్ వాటర్ ఉంది, మిల్క్ ఉన్నది వాటర్ ఉంది, వాటి రేషియో ఎంత, 2:3 రేషియో ఉంది.
హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్. సో ఏమవుతుందంటే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ ఇన్ ద మిక్చర్ సో దట్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ బికమ్స్ 4 times ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అనేది 1 ఉన్నట్లయితే దీనికి ఎంత 4 రెట్లు అవుతుందంట. సో ఇప్పుడు ఎంత వాటర్ని యాడ్ చేసినాం అంటుంది. చూసారు నాన్న. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది, ఏది కాన్స్టాంట్గా ఉంటుంది నాన్న, మిల్క్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. సో మిల్క్ ఈజ్ ద కాన్స్టాంట్. సో కాన్స్టాంట్గా ఉండే వాల్యూని కనుక్కోండి, గుర్తుపట్టండి. ఏం లేదు, ఏదైతే అడల్టరేట్ ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని వదిలేసి ఏదైతే కలపకుండా ఉంటారో దాన్ని ఈక్వల్ చేయాలి. మరి ఇక్కడ 1 ఉంది నాన్న, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, కానీ 2 సేమ్ ఉండాలి కదా. ఈ 2 సేమ్ ఉండాలి, ఇక్కడ 1 ఉండి 2 ఉండాలంటే ఏం చేయాలి, దీన్ని 2 తోటి మల్టిప్లై చేయాలి. దట్స్ ఇట్. అప్పుడు న్యూ రేషియో ఏమవుతుంది, 2:3 ఇనిషియల్గా ఉన్నది, ప్రెసెంట్ ఏమో 2:8 అవుతుంది. ఇప్పుడు మిల్క్ వాటర్ 2 సేమ్ వచ్చినా, సో మిల్క్ రెండు తోట్ల కూడా సేమ్ ఉండాలి. ఎందుకు, దానికి ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి. సో వాటర్ ఎంత యాడ్ చేసి ఇనిషియల్గా 3 parts ఉంది, ఇప్పుడు 8 parts ఉంది. అంటే ఎన్ని parts యాడ్ చేసినో 5 parts యాడ్ చేసి, మరి 5 parts వాల్యూ ఎంత. సో ఇనిషియల్ సొల్యూషన్ ఎంత, ఇది ఇనిషియల్ సొల్యూషన్ 3 + 2 ఎంత 5 parts. సో 5 parts వాల్యూ 60 అయితే వాడు ఎంత అడిగినా మనల్ని 5 parts వాల్యూ అడిగిండు. ఓకేనా. ఇక్కడ ఎంత యాడ్ అవుతుంది, 5 parts కదా యాడ్ అయ్యేది. సో ఎంత 60 లీటర్ అనమాట. మన అదృష్టం అనమాట. ఒకవేళ 4 parts అనుకో కనుక్కోవచ్చు, ఏది అడిగినా కూడా చేయొచ్చు అనమాట మనం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఒక్కోసారి యాడ్ చేస్తాడు, ఒక్కోసారి రిమూవ్ కూడా చేస్తాడు. ఓకేనా. రిమూవ్ చేసిన క్వశ్చన్స్ ఏందో చూద్దాం. సో ఇన్ 50 liters మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, మొత్తం ఎంత నాన్న, మిక్చర్ ఎంత 50 లీటర్లు అనమాట. దాంట్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత. సో మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 3:5 ఉంది నాన్న. అయితే హౌ మచ్ వాటర్ షుడ్ బి రిమూవ్డ్, అంటే ఎంత వాటర్ అనేది రిమూవ్ చేస్తాడు సో దట్ ద రేషియో బికమ్స్ 5:3 అయింది అనమాట. అంటే ఇనిషియల్గా సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంటే ఈ మిశ్రమం నుంచి ఏం చేసినా వాటర్ అనేది తీసేసిన అనమాట. అది ఎంత తీసేసిన అన్నాడు. ఒకటే నాన్న, తీసేసిన యాడ్ చేసిన ఒకటే గుర్తుపెట్టుకుని, కాన్స్టాంట్ టర్మ్ ఏముంది ఈ క్వశ్చన్లో. కాన్స్టాంట్ ఏముంది, మిల్క్ కాన్స్టాంట్. ఎందుకు, వాటర్ అనేది తీసేసిన యాడ్ చేసిన చేంజ్ అవుతుంది కదా, మరి మిల్క్ అనేది చేంజ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ ఏమో 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, దీన్నేమో 5 తోటి మల్టిప్లై చేయాలి, దీన్ని 3 తోటి మల్టిప్లై చేయాలి. ఎందుకు, 15 వస్తుంది కాబట్టి. సో అప్పుడు న్యూ రేషియో ఏమవుతుంది, 3 × 5 = 15, 5 × 25. సో ఇక్కడ ఎంత వస్తుందా, 3 × 15 = 9. సో ఇది మిల్క్కి వాటర్కి రేషియో. దాట్స్ ఇట్. ఇప్పుడు ఈక్వల్ వచ్చేసిన, అంటే అడల్ట్రేషన్ చెయ్యండి, మనకి ఏది కూడా మిస్టేక్ లేనిది. అంటే ఇక్కడ ఏంది, యాడ్ అవుతుంది తీసేస్తున్నాం అంటే చేంజ్ అవుతుంది, బట్ కాన్స్టాంట్గా ఉండే వాల్యూస్ని తీసుకోవాలి. రైట్. ఇప్పుడు చూద్దాం నాన్న. ఇప్పుడు ఏమన్నాడు వాడు మనల్ని, హౌ మచ్ క్వాంటిటీ రిమూవ్ అన్నాడు కదా. ఇనిషియల్ 25 పార్ట్లు ఉంటాయి, ఇప్పుడు 9 పార్ట్లు అయింది. అంటే ఎన్ని పార్ట్స్ నాన్న, 16 parts అని రిమూవ్ చేసిన. మరి 16 parts ఎలా కనుక్కోవాలి, ఇనిషియల్ సొల్యూషన్ ఎంత, 25 + 15 ఎంత 40 parts అంతే కదా. 25, 30, 40. సో 40 parts వాల్యూ వచ్చేసి 50 లీటర్లు. ఇనిషియల్గా ఎన్ని లీటర్లు అన్నా నాన్న, 50 లీటర్లు అన్నాడు. నాకు 16 parts వాల్యూ ఎంత, అదే కదా కావాల్సింది. ఇందులో ఏది తీసుకున్నా ఇదే పార్ట్స్ కింద తీసుకోవాలి. సో 0, 0 క్యాన్సల్, 4, 4 జా. సో 4, 5, 20 ఎంత నాన్న, 20 లీటర్ల మిశ్రమంని వాటర్ అనేది తీయడం జరిగింది. ఎంత నాన్న, 20 లీటర్ ఆఫ్ వాటర్ రిమూవ్డ్. 20 లీటర్ ఆఫ్ వాటర్ రిమూవ్డ్. దట్స్ ఇట్. సింగిల్ స్టెప్స్ నాన్న. దిస్ ఇస్ ద బెస్ట్ షార్ట్ కట్స్ అనమాట. సో మీరు చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రకరకాలుగా అనుకుంటారు. సో మీరు నార్మల్ ప్రాసెస్ చేస్తే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది చేంజ్ అవుతుంది అదొక్క వాల్యూ గుర్తుపెట్టుకోండి. అంటే ఏ క్వాంటిటీ చేంజ్ అవుతుంది, ఏ క్వాంటిటీ కాన్స్టాంట్గా ఉంటుంది. దట్స్ ఇట్. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోవడం వల్ల ఎంత షార్ట్ టైం. ఒకవేళ సేమ్ ఉంటే ఓకే, సేమ్ లేకపోతే సేమ్ చేయాలి. సేమ్ చేయాలంటే ఏం చేయాలన్నా, దేనితో మల్టిప్లై. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది నాన్న, కానీ నాకు 2 వాల్యూస్ సేమ్ కావాలి. నేను దేనితో మల్టిప్లై చేసి వస్తుంది, దీన్ని 3 తోటి దీన్ని 5 తోటి మల్టిప్లై చేస్తే 15 వస్తుంది కదా, అట్లా అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అన్న. సో ఇలాంటి బెస్ట్ షార్ట్ కట్స్ కనుక మీరు ఫాలో అవ్వాలంటే వెంటనే కిరణ్ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండమ్మా, మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇలాంటి బెస్ట్ లాజిక్స్ ఇంకా ముందు చాలా ఉన్నాయి. సో మిక్సర్ అండ్ ఇరిగేషన్ ఇస్ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మన క్లాసెస్ అన్నీ కూడా 2024 అప్డేటెడ్ క్లాసెస్ నాన్న. మన అన్నీ కూడా అప్డేటెడ్ క్లాసెస్ మాత్రమే ఉంటాయమ్మా. మీకు కంప్లీట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటుంది. తెలుగు మీడియం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బోత్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. సో మీరు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు బెస్ట్ షార్ట్ కట్స్ కనుక కావాలనుకుంటే కనుక బెస్ట్ షార్ట్ కట్స్ 100%. ఇప్పుడు మీరు చూసారు కదండి, నార్మల్ ప్రొసీజర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఎక్స్ అనుకోని వై అనుకోని చేస్తారు, బట్ అవన్నీ వదిలేయండి, అవి ఒకప్పటి రోజులు. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ టైం అనమాట.
సో ఒక్క సెకండ్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి బెస్ట్ లాజిక్స్ అయితే మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుందండి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళినా కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసినా వస్తుందమ్మా. ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసినా వస్తుంది. లేదంటే వీడియో డిస్క్రిప్షన్ డైరెక్ట్ లింక్ ఇస్తానమ్మా కిరణ్ స్టడీస్ అని. అక్కడి నుంచి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు మీ అర్థమెటిక్ ఇండివిజువల్గా తీసుకోవాలన్నా సరే ఇండివిజువల్ కూడా మీకు అవైలబుల్గా ఉందన్నమాట. సో మీకు బెస్ట్ కంటెంట్ అయితే ఉంటుందమ్మా, అది నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఓకేనా, రైట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.